నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం రేవంత్ ఇంటికి 2008 డిఎస్సీ అభ్యర్థులు ప్లగ్ కార్డులతో నిరసన ప్రభుత్వ విప్ అడ్లూరి కారు బోల్తా తప్పిన పెను ప్రమాదం నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేలను విచారించనున్న స్పీకర్ తమ్మినేని శివరాజ్ సింగ్ వసుంధరా రాజే కొత్త పార్టీలు పెట్టేస్తారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు ఆప్కు షాక్ కీలక సమయంలో బీజేపీలో చేరిన ముగ్గురు కౌన్సిలర్లు ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా ఇప్పటి వరకు ఎన్నిసార్లంటే జనసేనలో అసంతృప్త జ్వాలలు కొనతాల ఇంటికి మరోసారి పవన్ చినశంకర్లపూడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు జనం బ్రహ్మరథం రాష్ట్ర మంత్రి కొండ సురేఖకు డెంగ్యూ పాజిటివ్ పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారు 2008 డిఎస్సీ అభ్యర్థులు సీఎం రేవంత్ ఇంటి ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు సోమవారం తెల్లవారుజామునే హైదరాబాద్లోని నివాసం వద్దకు చేరుకొని ప్లగ్ కార్డులతో నిరసన తెలిపారు కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా తమకు పోస్టింగ్లు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు 2008 డిఎస్సీలో డిఎర్ అభ్యర్థులకు 30% వెయిటేజ్ మార్కులు కలుపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బయటపడగా ప్రాణాపాయం తప్పింది ఆదివారం హైదరాబాద్ వెళ్లిన విప్ తిరిగి వస్తూ జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట కొత్తపేట మధ్యలో ఉన్న టర్నింగ్ వద్ద వరంగల్ రాయపట్నం రాష్ట్ర రహదారిపై ప్రమాదానికి గురైంది హైదరాబాద్ నుంచి వస్తున్న విప్ కార్ డ్రైవర్ వెల్గటూర్ వైపు నుంచి ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోగా అదుపు తప్పి పల్టీలు కొట్టి చెట్ల పొదల్లో పడింది ఘటనా సమయంలో కారులోని ఉన్న ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తల కాలు చేతులకు స్వల్ప గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో ఆయనతో ఇద్దరు గన్మెన్లకు స్వల్ప గాయాలయ్యాయి ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానిక ఎస్ఐ ఉమాసాగర్ ఘటనా స్థలానికి వెళ్లి విప్తో పాటు మిగిలిన వారిని హుటాహుటిన కరీంనగర్ అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలను నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం విచారించనున్నారు ఈ మేరకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవిలకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు అదేవిధంగా ఎమ్మెల్సీలు శ్రీ రామచంద్రయ్య వంశీకృష్ణకు కూడా శాసనమండలి చైర్మన్ నోటీసులు జారీ చేశారు పార్టీ ఫిరాయింపు పిటిషన్లపై నేడు స్పీకర్ తమ్మినేని తుది విచారణకు చేపట్టనున్నారు మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్ వసుంధరా రాజేలపై ఢిల్లీ సీఎం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు మనీ లాండరింగ్ ప్రివెన్షన్ యాక్ట్ లోని సెక్షన్ 45లకు భయపడి శివరాజ్ వసుంధర లాంటి సీనియర్ నేతలంతా బీజేపీలో కంటిన్యూ అవుతుందని విమర్శించారు ఈడీని ఆపేసి సెక్షన్ 45 రద్దు చేస్తే ప్రధాని మోడీ వద్ద గుర్తింపునకు నోచుకొని శివరాజ్ సింగ్ వసుంధరా రాజే వంటి నేతలంతా సొంత పార్టీలను పెట్టుకుంటారని కామెంట్ చేశారు బీజేపీ నుంచి బయటికి రావాలని భావించే నేతలకు ఈడీ పెద్ద అడ్డుగోలుగా నిలబడి ఉందన్నారు చండీగఢ్ లో ఎస్సీ విచారణకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది అత్యంత కీలక సమయంలో ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు బీజేపీలో చేరారు ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే సమక్షంలో యాప్ కౌన్సిలర్లు పూనందేవి నేహా ముసావత్ గురుచరణ్ కాలా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా బీజేపీలో చేరిన 3వ కౌన్సిలర్ గురుచరణ్ కాలా మాట్లాడుతూ నేను బీజేపీకి చెందిన వాడిని నేను కూడా బీజేపీలో ఉంటాను ప్రధాని మోదీ చేసిన పనిని చూసి స్ఫూర్తి పొంది పార్టీలో చేరని చెప్పుకొచ్చారు అలాగే చండీగఢ్ ప్రభుత్వంలో తమకు అవమానం ఎదురైందని ఆ సంతృప్తితోనే పార్టీలో చేరినట్లుగా వారు తెలిపారు ఇదిలా ఉంటే చండీగఢ్ మేయర్ ఎన్నికల కేసు ఫిబ్రవరి 19న సుప్రీంకోర్టులో నమోదు చేయబడింది దీనిపై నేడు విచారణ జరిగే అవకాశం ఉంది బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది అంటే 120 గజాలు దేనికి ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది
ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఎక్స్చేంజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందు హాజరు కావాల్సిందిగా ఈ నెల 14న కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్ సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన నేడు కూడా విచారణకు హాజరు కాలేదు. కేజ్రీవాల్ ఈడీ విచారణకు డుమ్మా కొట్టడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇంకా సీట్ల విషయం కొలిక్కి రాకముందే ఉమ్మడి విశాఖ జిల్లా జనసేనలో అసంతృప్త జ్వాలలు రగులుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ జిల్లాలోని ముఖ్య నేతల సమావేశానికి నాగబాబు, పవన్ హాజరు కాగా మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ నేరుగా కొనతాల ఇంటికి వెళ్లి ఆయనతో మరో భేటీ అయ్యారు. అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు కొనతాల దూరంగా ఉంటూ వస్తున్నారు. 2 సార్లు నాగబాబు అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమైన కొనతాల రామకృష్ణ పాల్గొనలేదు. 2 రోజుల క్రితం కొనతాల ఇంటికి నాగబాబు వెళ్లారు. అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని నాగబాబు కోరారు. కానీ కొనతాల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జనసేనాని పవన్ ఇవాళ మరోసారి కొనతాల ఇంటికి వెళ్లి ఆయనతో పలు విషయాలు చర్చించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం చిన్నశంకర్లపూడి గ్రామంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పరుపుల సుబ్బారావు జనం బ్రహ్మరథం పట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్స్ గుర్తుపైన ఓటు వేసి వైసీపీ పార్టీని గెలిపించవలసిందిగా కోరారు. తెలంగాణ మంత్రి కొండ సురేఖ అనారోగ్యం బారిన పడ్డారు. సోమవారం ఆమెకు డెంగ్యూ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో జ్వరం బారిన పడి తన మంత్రిత్వ శాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచి పర్యవేక్షిస్తూ వస్తున్నారు. 5 రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో వైద్యులు పలు వైద్య పరీక్షలు చేసి డెంగ్యూ పాజిటివ్ గా నిర్ధారించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. మేడారం జాతర ప్రభుత్వ కార్యక్రమాలను మంత్రి పర్యవేక్షిస్తున్నారు. మరో 2-3 రోజుల్లో కోలుకొని పునరుత్తేజంతో మేడారం సమ్మక్క సారక్క జాతరలో మంత్రి పాల్గొంటారని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. సిద్ధం సంసిద్ధమంటూ అధికార వైసీపీ, విపక్ష టీడీపీలు విస్తృతంగా సభలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మేము సిద్ధమే అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలు పోటీ చేయాలనుకునే ఆశావాహులతో వరుసగా సమావేశం నిర్వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్ గా మారింది. జనసేనాని పోటీ చేసే నియోజకవర్గం ఖరారైనట్లు తెలుస్తుంది. ఈసారి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధినేత ఉండటానికి అక్కడ పార్టీ నేతలు ఓ ఇంటిని సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఘోర పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలోనే పొత్తులు, సీట్ల పంపకాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. సీఎం రేవంత్ ఇంటికి 2008 డిఎస్సీ అభ్యర్థులు ప్లగ్ కార్డులతో నిరసన. ప్రభుత్వ విప్ అడ్లూరి కారు బోల్తా తప్పిన పెను ప్రమాదం.
నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు విచారించనున్న స్పీకర్ తమ్మినేని. శివరాజ్ సింగ్, వసుంధరా రాజే కొత్త పార్టీలు పెట్టేస్తారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు. ఆప్ కు షాక్, కీలక సమయంలో బీజేపీలో చేరిన 3 కౌన్సిలర్లు. ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా. ఇప్పటి వరకు ఎన్నిసార్లంటే జనసేనలో అసంతృప్త జ్వాలలు. కొనతాల ఇంటికి మరోసారి పవన్. చినశంకర్లపూడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు. జనం బ్రహ్మరథం. రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు డెంగ్యూ పాజిటివ్. పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.